మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు తూర్పుగోదావరి జిల్లాలో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు డిఆర్ఓ టి సీతారామమూర్తి తెలిపారు. కలెక్టరేట్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్, శానిటేషన్, భద్రతా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సూచించారు. ప్రశ్నాపత్రాల రవాణా, భద్రపరిచే విధానం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ సహకారం తీసుకోవాలని ఆదేశించారు. అలాగే వైద్యశాఖ ద్వారా అత్యవసర వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రతిరోజు పరీక్ష ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయన్నారు. ఈ పరీక్షలకు మొత్తం 24,538 మంది అభ్యర్థులు నమోదయ్యారని, అందులో రెగ్యులర్ విభాగంలో 13,322 మంది, ప్రైవేటు విభాగంలో 11,216 మంది హాజరవుతారని వివరించారు. జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె వాసుదేవరావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సు ప్రయాణ సమయంలో టికెట్స్ జారీలో అంతరాయాన్ని నివారించేందుకు కండక్టర్లకు ఈ-పాస్ మిషన్లతో పాటు ఛార్జింగ్ తగ్గకుండా పవర్ బ్యాంకులు కూడా అందజేస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి వైఎస్ఎన్ మూర్తి తెలియజేశారు. పవర్ బ్యాంకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన శ్రీశక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ఈ పథకం అమలుతో మహిళా ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగి ఆక్యుపెన్సీ రేటు 70 నుంచి 100% చేరిందన్నారు. ప్రయాణికుల సంఖ్య పెరగడంతో టికెట్ల జారీ సంఖ్య కూడా అధికమై ఈ-పాస్ యంత్రాల వినియోగం పెరిగిందన్నారు. ఈ-పాస్ మిషన్లలో ఛార్జింగ్ అయిపోతుందనే భయంతో కొన్నిసార్లు ముందస్తుగా ఇంటర్నెట్ డేటాను ఆఫ్ చేయడంతో దాని ప్రభావంగా యూపీఐ ద్వారా టికెట్ల జారీకి అంతరాయం కలుగుతోందని మూర్తి వివరించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఆర్టీసీ కండక్టర్లకు పవర్ బ్యాంకులు అందజేసిందన్నారు. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేసిన పవర్ బ్యాంకు 3 రోజుల వరకు బ్యాకప్ అందించగలదన్నారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో అంతర్ కళాశాలల బెస్ట్ ఫిజిక్స్ మెన్ ఎంపిక పోటీలు జరిగాయి. ఈ పోటీలలో విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల నుంచి 25 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ బెస్ట్ ఫిజిక్స్ పోటీలు 60-65, 70-75, 80-85, 90-90+ కేజీల కేటగిరీలలో నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు విసి ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ పథకాలను అందించి అభినందించారు. మిస్టర్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ 2025-26 ట్రోఫీని భీమవరం డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థి పాండురంగ వరప్రసాద్ కైవసం చేసుకున్నారు. కాకినాడ పిఆర్ గవర్నమెంట్ కాలేజ్ బెస్ట్ ఫిజిక్స్ మెన్ టీమ్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకుంది. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ చైర్మన్ కె సుబ్బారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ వి సాల్మన్ దేవానంద్, అబ్జర్వర్ డాక్టర్ ఆర్వీఎల్ఎస్ రత్నాకర్, సెలక్షన్ కమిటీ మెంబర్సు వై భాస్కర్ రావు, వి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గంజాయి రవాణా సాగుపై కఠిన చర్యలు చేపట్టింది. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో సమాధానమిచ్చిన హోంమంత్రి అనిత. జగన్ కుటుంబమే తిరుమల పవిత్రతను దెబ్బతీసిందన్న మంత్రి అచ్చెన్నాయుడు. హెరిటేజ్పై ఆరోపణలకు దమ్ముంటే సభలో ఆధారాలు చూపాలని సవాల్. పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా జిల్లాలో 22,000 SC/ST కుటుంబాలకు సోలార్ వెలుగులు. నీలాద్రిపురంలో ఉచిత సబ్సిడీ సోలార్ ప్యానెల్స్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్. అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కానుమూరి నాగేశ్వరరావు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని ఫైర్. శాసనసభలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో గంజాయి నియంత్రణపై పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ప్రశ్న లేవనెత్తారు. హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానమిస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో గంజాయి నియంత్రణలో ఉందని, కూటమి ప్రభుత్వం రాగానే గంజాయిపై ఉక్కిపాదం మోపినట్లు తెలిపారు. వైసీపీ హయాంలో రాష్ట్రం గంజాయి కేంద్రంగా మారిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో నియంత్రణ లేకుండా పోయిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గంజాయి రవాణా సాగుపై కఠిన చర్యలు చేపట్టిందని వివరించారు.
ఈగల్ విభాగాన్ని ఏర్పాటు చేసి గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసినట్లు చెప్పారు. గౌరవ సభ్యులు చెప్పిన ప్రకారం అధ్యక్ష, యాక్చువల్గా మనకి 2019 తర్వాత గాంజా సాగు ఇంచుమించుగా ఎలా అయిపోయిందంటే గాంజా ఆంధ్రప్రదేశ్గా మన సంగతి మనందరికీ తెలుసు. తర్వాత మనకి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా దాన్ని ఈగల్ మనం స్థాపించుకొని ఈగల్ ద్వారా మాక్సిమం గాంజా సాగునైతే అధ్యక్ష నేను చాలా హ్యాపీగా చెప్పగలను, గర్వంగా కూడా చెప్పగలను. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో గాంజా సాగు అనేది జీరో కల్టివేషన్ అధ్యక్ష. ఎక్కడా కూడా గంజా సాగు లేదు అని చెప్పి సభాపూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజెప్పడానికి కూడా అందరి సహకారం లభించినందుకు కూడా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా ఇప్పుడు మనకి ఉన్న ప్రాబ్లం కాస్త ఏఓబి ప్రాంతాలు అంటే ఒరిస్సా నుంచి వచ్చేటప్పుడు కానీ కొంత ట్రాన్స్పోర్టేషన్ అయితే మన ఆంధ్రప్రదేశ్ గుండా సాగుతుంది. ఇప్పుడు ఎక్కడైతే దానికి సంబంధించి ఇంత ముందు చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేశారు, కానీ చెక్ పోస్టులను కూడా ఎక్కడ కూడా నిఘా పెట్టి కానీ కొంచెం దాన్ని బాగా ఎక్కువగా ఎఫెక్టివ్ గా పనిచేసేటట్టుగా ఎక్కడ కూడా పెట్టుకోవాలి. ఆల్రెడీ మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధ్యక్ష చూసుకుంటే 1-2 చోట్ల మాత్రమే చెక్ పోస్టులు ఏర్పడే పరిస్థితి. కానీ మనం ఏం చేసామంటే ఇప్పుడు ఇంటర్ స్టేట్ చెక్ పోస్టుల కింద సుమారుగా 5 జిల్లాల్లోని కూడా దగ్గర 35కు పైగా చెక్ పోస్టులు పెట్టుకున్నాం అధ్యక్ష. ఆ చెక్ పోస్టుల దగ్గర కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి పాలకొండ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి రాయగడ గునుపూర్ దగ్గరలో ఉంటుంది అధ్యక్ష. అక్కడ బత్తిలి అని ఒక చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ బత్తిలి చెక్ పోస్ట్ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేయడం వల్ల అట్ ద సేమ్ టైం అక్కడ ఎస్పీ మన్యం జిల్లా ఎస్పీ గారు, అదే విధంగా అక్కడ రాయగడ ఎస్పీ గారు నిరంతరం కోఆర్డినేషన్ చేయడం వల్ల అటువైపు నుంచి మాక్సిమం ట్రాన్స్పోర్టేషన్ కూడా తగ్గే పరిస్థితి కూడా వచ్చింది అధ్యక్ష. ఇమీడియట్ గా ఎవరైనా ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి ఉన్నా కూడా ఇమీడియట్ గా మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఈగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్లి పట్టుకోవడం, వాళ్ళు వెంటనే NDPS యాక్ట్ల కింద వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. మనందరికీ తెలుసు అధ్యక్ష, ఇక్కడ వీటితో పాటు మనకి ఎక్కువగా జరిగేది ఈ పాలకొండ, అదేవిధంగా సాలూరు, పార్వతీపురం ఈ ఏరియాస్ నుంచి కూడా ఎక్కువగా గాంజా రవాణా అవుతుందని ఇన్ఫర్మేషన్ తీసుకొని నిరంతరం నిఘాల ద్వారా మేము అక్కడ పర్యవేక్షణ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం డ్రోన్ సర్వైలెన్సెస్, CCTV సర్వైలెన్సెస్ అప్ టు హైవే వరకు వచ్చేటంత వరకు మాక్సిమం అంతా కూడా CCTV సర్వైలెన్సెస్ పెట్టుకోవడం వల్ల ఎక్కడైనా కూడా రీసెంట్ గా నాకు తెలిసి నిన్నగాక మొన్న 100 కేజీలు గాంజా కూడా పట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే ఎక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈ జిల్లాలు దాటి బయటకు వచ్చే పరిస్థితులు కూడా లేకుండా ఇమీడియట్ గా చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కి కూడా అధ్యక్ష ఇంచుమించుగా ఓన్లీ ఈ మన్యం జిల్లా అంటే ఉత్తరాంధ్రకి సంబంధించిన 5 జిల్లాల్లోని దగ్గర 47 డ్రోన్స్ ని కూడా వైజాగ్ రేంజ్ లో 47 డ్రోన్స్ ఎస్పెషల్లీ గాంజా కల్టివేషన్ మీద, గాంజా ట్రాన్స్పోర్టేషన్ మీద ఒక సర్వేలెన్సెస్ కూడా నడుపుతున్నామని చెప్పడానికి కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. మనం చూసుకుంటే అధ్యక్ష ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా 5 జిల్లాలకి సంబంధించి 1423 కేసులు నమోదు చేయడం అయింది అధ్యక్ష. 762 వాహనాలను సీజ్ చేయడం జరిగింది. అరెస్ట్ అయిన వాళ్ళు 3515 మందిని అరెస్ట్ చేశాం. వీటితో పాటు వాళ్ళ దగ్గర ఒక అవగాహన కార్యక్రమాలు చేయాలి కాబట్టి దానిలోని చాలా పెద్ద ఎత్తున తీసుకొని మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నారా లోకేష్ గారి సారథ్యంలో సహకారంతో ప్రతి స్కూల్లోని కూడా ఈగల్ క్లబ్స్ ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పాలకొండ శాసనసభ నియోజకవర్గంలో 131 ఈగల్ క్లబ్లు కూడా ఏర్పాటు చేసుకుని పిల్లలకి కూడా దీని మీద అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా అధ్యక్ష మన్యం జిల్లా మొత్తం చూసుకుంటే 493 ఈగల్ క్లబ్స్ ఉన్నాయి అధ్యక్ష. వీటితో పాటు అధ్యక్ష ఎప్పుడూ కూడా కంటిన్యూస్ గా వాళ్ళకి మానిటర్ చేయాలి అన్న ఉద్దేశంతో అదేవిధంగా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మా విశాఖపట్నం రేంజ్ DIG గోపీనాథ్ రెడ్డి గారు కూడా ఒక కార్యక్రమం తీసుకున్నారు. పాయక్రోపేట టు ఇచ్చాపురం అభ్యుదయం అని చెప్పి ఒక సైకిల్ యాత్ర కంటిన్యూస్ గా సైకిల్ యాత్ర చేస్తూ ప్రతి గ్రామాన్ని కూడా టచ్ చేసుకుని అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకుని వెళ్లారు అధ్యక్ష. ముగింపు కూడా మన ఇచ్చాపురం శాసనసభ్యులు అశోక్ గారి ఆధ్వర్యంలో చాలా మంచిగా జరిగింది. ఒక పక్క అవగాహన కార్యక్రమాలు, ఒక పక్క సర్వైలెన్సెస్ రెండు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అవే కాకుండా ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ తో కూడా మనం ముందుకెళ్తూ ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది అరికట్టడానికి కూడా మేము కృషి చేస్తున్నాం. దానికి కూడా అందరినీ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. శాసన మండలిలో వైసీపీ సభ్యుల ఆందోళనపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమాత్రం సంబంధం లేని అంశాలను సభ దృష్టికి తీసుకొచ్చి సభలో పెద్ద డ్రామా సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. హిందూ దేవుళ్లపై పగబట్టినట్టుగా వైసీపీ సభ్యులు ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. హెరిటేజ్కు తిరుపతి లడ్డుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సంబంధం లేని సంస్థను తిరుపతి లడ్డు వివాదంలోకి తీసుకువచ్చి రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబడ్డారు. మేము దేని మీదైనా సరే చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. సంబంధం లేని ఇష్యూ అధ్యక్ష, అసలు సంబంధమే ఉంది. హెరిటేజ్ కంపెనీకి తిరుపతి లడ్డీకి సంబంధమే ఉంది. ఒకవేళ అధ్యక్ష మీరు కూడా మా లైన్లోకి రావాలి. ఉదయం నుంచి డిస్టర్బ్ చేస్తున్నారు అధ్యక్ష. ఒక్క ఆధారం హెరిటేజ్ కి
చేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళే మాట్లాడేది వీళ్ళ చరిత్ర ఏంటి అధ్యక్ష? వీళ్ళ చరిత్ర ఏంటి? చిన్న పిల్లల్ని అడిగినా సరే ఏడు కొండలవాడ వెంకటరమణమూర్తి గోవింద అంటారు. ఈయన తండ్రి గాని 2 కొండలు ఉన్నారు అధ్యక్ష. పవిత్రం చేస్తున్నారు. వీళ్ళే మాట్లాడేది. 5 సంవత్సరాలు రాముడి తల్లి నరికారు, రథాలు నరికారు, తిరుపతి పవిత్రను పిలిచారు. వీళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. సంబంధం ఉంది. మీరు అడగాలి అధ్యక్ష. మీరు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ, ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి సంస్థ మీద యాలిగేషన్ చేసినప్పుడు ఆధారాలుంటే రమ్మని చెప్పండి. ఆధారాలుంటే చర్చించండి. 1 రోజు కాదు, 100 రోజులు చర్చించండి. ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సంబంధం లేని విషయం తెచ్చి ఉదయం నుంచి పెద్ద డ్రామా ఆడి ఎవరు చెప్పారు అధ్యక్ష? ఎవరు చెప్పారు? సాక్షాత్తు కల్తీ లేదని వీళ్ళు మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి బాబాయ్ స్వయాన తిరుపతి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చైర్మన్ ఒప్పుకుంటే సిగ్గుపడాలి, లెంపలేసుకోవాలి. వీళ్ళు మాట్లాడుతున్నారు. అధ్యక్ష, ఈ రోజు మీరున్నారు. హిందూ దేవాలయంకి వెళ్తే మీరు తిరుపతి వెళ్ళినా మీరు రాసిస్తారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా తిరుపతి వెళ్ళి కనీసం డిక్లరేషన్ కూడా ఇవ్వకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీసి ఈ రోజు మాట్లాడుతుంటే చాలా బాధ కలుగుతుంది. మీరు కూడా ఖండించాలి. మీ ఒక లేని విషయాన్ని చెప్తే ఆధారాలు చూపించమనాలి. ఈ రోజు హెరిటేజ్ అని చెప్పారు, ఒక ఆధారం చూపించమనండి. లడ్డూకి హెరిటేజ్కి ఏం సంబంధం ఉందో చెప్పమనండి. ఏది లేకుండా ఒక రోజంతా ఈ రోజు అధ్యక్ష, ఈ రోజు వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ రోజు సభ జరపకూడదు. రేపు తెల్లవారి దొంగ పేపర్లో, సాక్షి పేపర్లో హెరిటేజ్ ఇష్యూ మీద శాసన మండలి స్తంభించిపోయిందని రాసుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారు తప్ప ఇందులో వాస్తవం ఏముందో చెప్పమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు కూడా మా లైన్లోకి రావాలి. వాస్తవాలు అడగాలి. ఆధారాలు ఉంటే చూపించబడాలి. ఆ రకంగా మీరు పోడియం దగ్గర తీసుకొచ్చి ఈ విధంగా సభ నడపడం మంచి విధానం కాదు. మీరు సీరియస్ గా యాక్షన్ తీసుకోమని నేను కోరుతున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 22,000 ఎస్సీ/ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ ప్యానెల్స్ అందించనున్నట్లు కలెక్టర్ నాగరాణి పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురంలో ఎస్సీ/ఎస్టీ కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే ఉచిత సబ్సిడీ సోలార్ ప్యానెల్స్ అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 5,000 మంది మాత్రమే పీఎం సూర్యఘర్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకున్నారని, ఎస్సీ/ఎస్టీ కుటుంబాలకు తొలి విడత కింద 8,500 కుటుంబాలకు సోలార్ ప్యానెల్స్ని ఏప్రిల్ 19 నాటికి పూర్తి చేయాలని పేర్కొన్నారు. వ్యాప్తంగా కూడా ఇది ఒక రివల్యూషనరీ ప్రోగ్రామ్ అని చెప్పాలి. మన సీఎం గారికి టెక్నాలజీ అంటే చాలా ఇష్టము. అయితే టెక్నాలజీని గ్రామాల దగ్గరికి తీసుకెళ్లాలి అని చెప్పేసి ఆయన కళ ఈ రోజు ఈ విధంగా సోలార్ ప్యానెల్స్ ఎస్సీ/ఎస్టీ ఫ్యామిలీస్ అందరికీ కూడా, ఎస్సీ/ఎస్టీ కుటుంబాలకి అందరికీ కూడా సోలార్ పవర్ ఇవ్వాలని చెప్పేసి దీని ద్వారా నెరవేరడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు గత 1.5 సంవత్సరంగా జిల్లాలో ఉన్న కుటుంబాలకి సోలార్ ఎనర్జీ ఇవ్వడం జరిగింది. పీఎం సూర్యఘర్ ద్వారా ప్రతి ఇంటికి కూడా సబ్సిడీ తోటి ప్యానెల్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమలు చేస్తున్నారు. 2 మెగావాట్ పవర్ వరకు కూడా 60 సబ్సిడీ ఇస్తారు. దాని మీద ఎంత పడినప్పటికీ అది మన కన్స్యూమర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దాంతో ఉత్పత్తి అయ్యే విద్యుత్ అంతా కూడా వాళ్ళ గృహవసరాలకు వాడుకోవచ్చు. ఎక్సెస్ ఉన్నది గ్రిడ్ లో కలిపితే వారికి బ్యాలెన్స్ అమౌంట్ కూడా వచ్చే విధంగా అమలు చేస్తూ ఉన్నారు. ఈ మహత్తర కార్యక్రమంలో మన జిల్లాలో ఇప్పుడు వరకు కేవలం 5,000 గృహాలకు మాత్రమే కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ సీఎం గారి యొక్క మరియు డిప్యూటీ సీఎం గారి యొక్క వినూత్న ఆలోచనల వల్ల మన జిల్లాలో ఉన్న 22,000 మంది కుటుంబాలు ఈ రోజు ఈ సోలార్ ప్యానెల్స్ ద్వారా
సోలార్ విద్యుత్ అందుకోవడానికి అర్హులు అవుతున్నారు. 60,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పిఎం సూర్య గారి ద్వారా సబ్సిడీ వస్తుందో అదంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తూ మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ ఎస్సీ కుటుంబాలకి ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వడం జరుగుతుంది. దీనికి మన జిల్లాలో 260 కోట్ల రూపాయలతో 22,855 కుటుంబాలను మొదటి విడతగా ఎంపిక చేయడం అయింది. అయితే బ్యాలెన్స్ కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఇంచుమించు మన దగ్గర 55,707 కుటుంబాలు మొత్తం ఉన్నారు. వారందరికీ కూడా విడతల వారీగా వస్తుంది. ఫేజ్ 1 లో ఇప్పుడు ఈ 22,855 మందికి కూడా అమలు అవుతుంది. అయితే తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీకి వస్తే 3,273 మంది సెలెక్ట్ చేయడం జరిగింది. టోటల్ 8,400 కుటుంబాలు తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీలో ఉంటే వీరందరికీ 3,200 మంది కుటుంబాలకు ఇస్తున్నాము. అది మొత్తం 37 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కాస్ట్. ఇది 4 రోజుల్లో ఈ పని మొదలవుతుంది. ప్రతి ఇంటికి కూడా ఈ విద్యుత్ సోలార్ ప్యానెల్స్ పెడతారు. అయితే ఇందులో ఇంకొకటి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఇంటికి కూడా 200 రూపాయల వరకు సర్వీస్ ఛార్జెస్ కింద వారికి ఇవ్వబడతాయి ప్రభుత్వం నుంచి. ఆ సోలార్ ప్యానెల్స్ అంతా పెట్టుకోవడం వల్ల యూటిలిటీ లెడ్ అగ్రిగేషన్ మోడల్ లో వారికి 200 రూపాయలు కుటుంబాలకి అంతా కూడా వారి అకౌంట్ లో పడతాయి. కాన్స్టిట్యున్సీకి మనం కష్టపడి పనిచేస్తే తప్పకుండా ఏ కాన్స్టిట్యున్సీ అయినా పెద్దపేట వేసేటువంటి మనస్తత్వం ఉన్న కలెక్టర్ అయినా నాకు సర్వీస్ లో పొలిటికల్ సర్వీస్ లో మేడం లాగా ఎవరో మనం ఏదైనా చిన్న పిటిషన్ పంపిస్తే ఇమీడియట్ గా దాన్ని సాల్వ్ చేసి మనకి పూర్తిగా కోఆపరేట్ చేసినటువంటి కాన్స్టిట్యున్సీ తరఫున నాగరాణి గారికి నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం రాజకీయ నాయకులు ఎంత పని చేసినా అధికారులే దాన్ని ఫైనలైజ్ చేసి చేయవలసిన అవసరం ఉంది. మనం ప్రపోజల్ ఈ పిఎం సూర్య గారిని ఒక ఇంటికి వేయాలంటే 1,80,000 అవుతుంది 4 ప్యానల్స్ కి. కానీ ప్రభుత్వం పూర్తిగా ఎస్సీ ఎస్టీ సోదరులకు ఉచితంగా ఇస్తా ఉంది. ఇది 60,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనకు సబ్సిడీ ఇస్తే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఈ ప్రాజెక్టు పర్మనెంట్ గా ఉండాలి. వాళ్ళ కుటుంబం ఉన్నంత కాలం ఈ ఎక్కడా కూడా వాళ్ళు ఈ కరెంట్ అనేది కొనుక్కోకూడదు. ఈ సోలార్ ప్యానల్స్ లైఫ్ ఉన్నంత వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలి. ఏ ప్రభుత్వం అయినా ఉండొచ్చు, ఏ నాయకుడైనా ఉండొచ్చు, ఏ ముఖ్యమంత్రి అయినా ఉండొచ్చు, ఏ ఎమ్మెల్యే అయినా ఉండొచ్చు. కానీ ఎస్టీ సోదరుల పట్ల ఆయనకు ఉన్నటువంటి అభిమానాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఏదైతే ఎస్టీ సోదరులకు ఉన్నటువంటి విదేశీ అంబేద్కర్ విద్యను కానీ ఎస్సీ సోదరు సబ్సిడీ లోన్స్ కానీ కార్లు కానీ అన్ని కూడా ఉచితంగా ఇచ్చిన సందర్భం మీకు తెలుసు. కానీ గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఇచ్చిన పాప అనుకోలేదు. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 29,000 కోట్లని ఎస్సీ సోదరులకి మరి వాళ్ళు ప్రకటించిందంటే బడ్జెట్ తీసుకుందంటే మనం ఖచ్చితంగా ఆశీర్వదించాలి. ఇంకా చాలా మంది మేమంతా జగన్ గారికి వేస్తాం అని మాట్లాడటం చాలా దురదృష్టకరంగా కనపడుతుంది. ఎందుకంటే మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి చెందడం కోసం మరి పనిచేసే ముఖ్యమంత్రిని ఆశీర్వదించకుండా, ప్రభుత్వాన్ని ఆశీర్వదించకుండా మనకి అన్యాయం చేసిన వ్యక్తుల్ని మనం ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. గత కొంతకాలంగా వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులు ఇందుకు ఉదాహరణ ధ్వజమెత్తారు. అంబటి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబటి రాంబాబు ఇల్లు ఆఫీసుపై దాడి ఆటవికం, అరాచకమని ధ్వజమెత్తారు. లడ్డూపై కూటమి ప్రభుత్వం చేస్తున్న విష ప్రచారాన్ని అంబటి ప్రశ్నించారని, వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించారని పూజలు చేశారని, దీన్ని జీర్ణించుకోలేక అంబటి ఇంటిపై కర్రలు రాళ్లతో దాడికి దిగారని దుయ్యబడ్డారు. మరి అంబటి రాంబాబు గారు ఆ ముందే మీరు ఫ్లెక్సీ పెట్టారు, లడ్డు మాట్లాడుతున్నట్టు, కన్నీరు కారుస్తున్నట్టు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు, భూమన కరుణాకర్ గారు, సుబ్బారెడ్డి గారు ఫోటోలు వేయటం, అది మర్యాదగా అది తీసేయండి, అది మంచి పద్ధతి కాదని చెప్పటం. మీరు పెట్టారు కాబట్టి ఆయన తీసేయచ్చు, లేకపోతే ఆయన కారు ఎక్కిన తర్వాత కురవాళ్ళు కూడా ఎవరైనా పీకేమంటే పీకేయచ్చు. ఒక పద్ధతి ప్రకారం చెప్తే ఆ తర్వాత గుడికెళ్ళి అది పీకాలని లేకపోయినా అసలు అప్పటికే అరాచకంగా కర్రలతోటి రాళ్లతోటి ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే మరి అతన్ని అనవసరంగా అనవరాని మాటలు ఆడితే ఒక మరి ఏఎంసీ చైర్మన్, ఏదో సొసైటీ చైర్మన్, ఒక ఆవిడ గ్రంథాలయం చైర్మన్ చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది. ఒక ఆడ గొంతుకు మాట్లాడవలసిన పలుకులు కాదవి. అలాంటి మాట్లాడినా ఒకటి చేయి నరికేస్తానన్నా మరి లా 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 రకరకాల మాట్లాడినా ఎవరైనా ఉప్పు కారం తినేవాళ్ళు మాట్లాడారు. కానీ నేను విన్న దాన్ని బట్టి ప్రకారం వాళ్ళు ఎవరైతే అన్నారో వాళ్ళని తిడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కావాలంటే రమ్మనండి అన్నాడు, కానీ
ఆయన తిట్టినట్టు కాదు. కానీ ఆయన వచ్చి నేను ఒక ఆవేశంలో నన్ను అందరూ రెచ్చగొట్టారు కాబట్టి, నన్ను అందరూ తిట్టారు కాబట్టి నేను వాళ్ళు మాట్లాడిన ఒకవేళ ఈ రకంగా ఆయన మాట్లాడుంటే నేను విడ్రా అవుతున్నానని చెప్పిన తర్వాత కూడా అసలు పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఒక లా అండ్ ఆర్డర్ అన్నది లేదు. ఒక అరాచకంగా తయారయ్యి ఇక్కడ ఇంటి మీద 4:30కు మొదలెట్టి ఆ ఇంటి మీద దాడి చేసే కార్యక్రమం, ఆయన క్షమాపణ కోరినా నాది ఏదన్నా తప్పుంటే వెనక్కి తీసుకుంటానన్నా ఆ ఇంటి మీదకి ప్లాన్ ప్రకారం ఎక్కడికక్కడ రాళ్ళు కర్రలు అన్నీ కూడా సమకూర్చుకొని మరి ఇలాంటి కార్యక్రమాలను చేస్తే ఏమనాలని నేను అడుగుతున్నాను. ఇప్పుడు అదే లడ్డూ గురించి ఇవాళ మీరు యూటర్న్ తీసుకుని ఆ లడ్డూ మీద అలా మాట్లాడటం తప్పు, మాట్లాడకూడదు, స్వామిని నీతి కౌరులు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు మీరే. అంటే ఏమన్నా మాట ఇదని అన్నాను నేను. మేము అదే కదా కోరింది, అలాంటి అరాచకం పనులు చేయకుండానే కదా, అలాంటి లడ్డూ మీద అలాంటి ఫ్లెక్స్లు పెట్టొద్దనే కదా మీరు చేసింది మీరే, మీరు ఇలా దాడి చేసింది మీరే. మళ్ళీ తిరిగి స్వామికి మీకు అన్ని చుట్టుకుపోయేటప్పటికీ, మీ ఇండస్ట్రీల చుట్టూ తిట్టుకుపోయేటప్పటికీ, మీ పాలు చుట్టూ తిరిగిపోయేటప్పటికీ, మీ పాలు ఉతంతాలు ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నాయని తెలిసేటప్పటికీ మళ్ళీ యూటర్న్ తీసుకుని మీరు ఇవాళ నీతి కవర్లు చెప్తున్నారంటే, భగవంతుడి మీద ప్రేమ కొత్తగా ఒలకబోస్తున్నారంటే ఎంత విడ్డూరంగా ఉందో. చేసిన పనులన్నీ చేసేశారు, చేసిన దాడులన్నీ చేసేశారు. ఇక్కడ దాడి చేశారు. ఏదైతే ఈ పూజలో భాగంగా మీరు చేసిన తప్పని చెప్పిన జోగి రమేష్ ఇంటి మీద కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక తోటకి చేర్చి పోలీసులే దగ్గరుండి మరి అక్కడ కూడా అరాచకం చేసే కార్యక్రమం చేశారు. పెట్రోల్ బాంబులు యాసిడ్తో కలిపి నేను ఎప్పుడు చూడలేదు, ఇది ఎప్పుడు ఎరగలేదు, ఇది ఎప్పుడో మన తెలంగాణ జై ఆంధ్ర మూమెంట్లో జరిగినాయి అనేవాళ్ళు. అటువంటిది ఇలాంటివి చేశారంటే మీరు ఏ రకమైన పరిపాలన చేస్తున్నారు, ఏ రకంగా దీన్ని తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఏమని ఇచ్చారు? మీకు ఈవీఎంలు ఇచ్చారో, ప్రజలు ఇచ్చారు. మీరు చేసి ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజలకు అనుగుణంగా మీరు చేయాలి. ఇది మీరు రాచరికం కాదు. మీరు ఆర్డర్ వేస్తే ఆర్డరు, మేము ఎంతకైనా అమ్మేస్తాం, రూపాయలు పావలాకి ఇస్తాం, ఊరికినే ఇస్తామంటే ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అనుగుణంగా మరి లా అండ్ ఆర్డర్ను కాపాడుకుంటూ, ప్రజలను కాపాడుకుంటూ మరి ఇవాళ ప్రతిపక్షం మాట్లాడతారు. మీరు మాట్లాడలేదు అబద్ధాలు. 3,32,00,000 కోట్లు అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లన్న ఈ చంద్రబాబు నాయుడు గారు అబద్ధం కాదా? మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంగళవారం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు రథోత్సవం తిరుగు ప్రయాణం భక్తుల కోలాహలంతో గునుపూడి బ్రాహ్మణ ఆడపడుచులతో ఎంతో వైభవంగా నిర్వహించారు. తిరుగు రథోత్సవంలో మహిళలే రథాన్ని లాగడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా గునుపూడి బ్రాహ్మణ ఆడపడుచుల స్వామివారికి సారె సమర్పించారు. ఈ ఉత్సవాల్లో విశిష్ట సేవలు అందించిన భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు, వన్ టౌన్ సిఐ నాగరాజు, ఆలయ ఈవోడి రామకృష్ణం రాజు, ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగారాజు, ఆలయ అర్చకులు కందుకూరి సోమేశ్వర శర్మ, చెరుకూరి రామకృష్ణలను గునుపూడి బ్రాహ్మణ సంఘం నాయకులు సత్కరించారు.
రథోత్సవం సందర్భంగా తిరుగు రథోత్సవం సందర్భంగా భీమవరంలోని విజయ గణపతి గుడి వద్ద అక్షర మండపంలో శ్రీ ఉమా సోమేశ్వర బ్రాహ్మణ సమైక్య వారి ఆధ్వర్యంలో బ్రాహ్మణ ఆడపడుచులు అందరూ కలిసి అమ్మవారికి అయ్యవారికి సారి సమర్పిస్తున్నామండి. సుమంగళి ద్రవ్యాలు, చీరలు, స్వీట్లు, పళ్ళు, అమ్మవారి కుంభం అన్నీ కలిపి చనివిడి ఆడవాళ్ళందరికీ శ్రీ ఉమా సోమేశ్వర గురుపూడి బ్రాహ్మణ సమైక్య వారి ఆధ్వర్యంలో బ్రాహ్మణ ఆడపడుచుల సంఘం వారు ఈరోజు స్వామివారి తిరురథోత్సవంలో మరి ఆమెకి సారీ సమర్పించడం జరుగుతోంది. ఈ సారీ వల్ల అందరికీ సుభిక్షంగా ఉండాలని ఈ ఆడపడుచులు అందరూ కలిసి ఆమెకి సారీ సమర్పిస్తున్నారు. రథోత్సవం ఎంతో అద్భుతంగా భక్తుల యొక్క సహాయ సహకారములతో, దేవస్థానం యొక్క ట్రస్ట్ వారి సహకారంతో, ఆఫీసర్ గారి సహకారంతో, భక్తుల సహకారంతో, ప్రధాన అర్చకుల సహకారంతో ఎంతో దేదీప్యమానంగా ఈ సంవత్సరం ఎంతో విజయవంతంగా రథోత్సవం పూర్తి చేసినందుకు గాను మా బ్రాహ్మణ సమాఖ్య తరపున ప్రధాన అర్చకులుగా సోమబాబు గారిని, రామకృష్ణ గారిని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు ఆశయాలకు అనుగుణంగా దాతల సహకారంతో అన్నా క్యాంటీన్ ప్రాంగణంలో మహదేవపట్నంకు చెందిన టీడీపీ గ్రామ అధ్యక్షుడు వనిమ మురళీకృష్ణ తండ్రి వనిమ శివరామకృష్ణ పేరిట పేద ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల గ్రంథాలయ చైర్మన్ జుత్తిక నాగరాజు అన్నారు. 400 పేద ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేసిన దాతలను సాలువా కప్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు కరిమెరక శ్రీనివాస్, గంధం శ్రీనివాస్, పసర్ల సీను, గుగ్గిలపు శ్రీదేవి, కందిపోయిన ఏడుకొండలు, కాళా సత్యనారాయణ, గుత్తుల శ్రీనివాస్, కొమ్మర చార్లెస్, డొంక యాకోబు, సానబోయిన శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ కాగిత మహంకాళి, కునుకు శ్రీనివాసరావు, నరేష్, చెన్నంశెట్టి నాగరాజు, పాలకేశవ తదితరులు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ పార్క్లో మరి ఈరోజు గౌరవ శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారి ఆదేశానుసారం పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ వనువ శ్రీనివాస్ గారు, అలాగే వాళ్ళ సోదరుడు మహదేవపట్నం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వనుమ మురళీకృష్ణ గారు, వాళ్ళ నాన్నగారు స్వర్గీయ
శ్రీ వనువ శివరామకృష్ణ గారి పేరు మీద ఈరోజు ఈ యొక్క ఉండి అన్నా క్యాంటీన్ పార్కులో సుమారు 400 మందికి ఇవాళ ఇక్కడ అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది సుమారు 21 రోజుల నుండి ఈ యొక్క మరి అన్నా క్యాంటీన్ పార్కులో మరి గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశానుసారం మరి ప్రతి ఒక్క రోజు కూడా దాతల సహకారంతో ఈ యొక్క అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని మరి ఉండి శాసనసభ్యులు ఎంతో గౌరవప్రదంగా ప్రతిష్టాత్మకంగా ఉండి నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ సహకారంతో ఈ యొక్క క్యాంటీన్ని దిగ్విజయంగా నడుపుతున్న మన శాసనసభ్యుల వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఇంత 400 మందికి సుమారు 400 మందికి ఈరోజు అన్నప్రసాదం ఏర్పాటు చేసిన మన వనుమ శ్రీనివాసు వాళ్ళ సోదరుడు వనుమ మురళీకృష్ణ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు వనుమ శ్రీనివాస్, జిల్లా అధికారి ప్రతినిధి. ఈరోజు ఉండి నియోజకవర్గంలో ఉండి గ్రామంలో అన్నా క్యాంటీన్ దగ్గర మన ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు ఆదేశాల మేరకు ఆయన పెట్టిన అన్నా క్యాంటీన్ ఏదైతే ఉందో 21 రోజుల నుంచి కూడా ఇక్కడ అన్నప్రసాదం కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మా నాన్నగారు స్వర్గీయ వనుమ కృష్ణ గారు పేరు మీద నేను మా బ్రదరు మురళీకృష్ణ గారు ఈరోజు అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయం చైర్మన్ జుత్కి నాగరాజు గారు రావడం చాలా సంతోషకరం. ఈ అవకాశం ఇచ్చిన మా మండల పార్టీ అధ్యక్షులకి కరిమేని నాగరాజు గారికి, మన మండల తెలుగుదేశం కూటమి సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే కాగితం అంకల్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గంజాయి రవాణా సాగుపై కఠిన చర్యలు చేపట్టింది. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో సమాధానమిచ్చిన హోంమంత్రి అనిత. జగన్ కుటుంబమే తిరుమల పవిత్రతను దెబ్బతీసిందన్న మంత్రి అచ్చెన్నాయుడు. హెరిటేజ్పై ఆరోపణలకు దమ్ముంటే సభలో ఆధారాలు చూపాలని సవాల్. పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా జిల్లాలో 22,000 SC/ST కుటుంబాలకు సోలార్ వెలుగులు. నీలాద్రిపురంలో ఉచిత సబ్సిడీ సోలార్ ప్యానెల్స్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్. అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కానుమూరి నాగేశ్వరరావు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని ఫైర్. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.